హలో గైస్ అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందో చూద్దాం పదండి. స్పెషల్ అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి. ముందుగా ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటో పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం మనము. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకున్నాము ప్యాన్లో, కడాయిలో. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం, కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇట్లా ఉడకబెట్టిన గుడ్డిని ఇట్లా ఘాట్లో పెట్టేసుకోవాలి అన్నిటినీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం చికెడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదా, ఆ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గనిద్దాం. తొందరగా టమాటా మగ్గడానికి ఇప్పుడే 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము. మగ్గిపోయింది బాగా మంచిగా. మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఒక తిప్పేసుకున్నాము. గరం మసాలా చాలా మగ్గిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. మినిట్స్ మంచిగా మగ్గనిచ్చుకుందామండి ఈ మసాలాలన్నింటినీ. ఓకే ఫ్రెండ్స్, 10 to 15 మినిట్స్ అయితే చాలా మగ్గ పెట్టుకున్నాము. ఇప్పుడైతే బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకుందాము. బాయిల్ ఎగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా గరం మసాలా పైన వేసేసుకొని అలా కలుపుకోవాలి, తిప్పుకోవాలి. ఒక తిప్పు తిప్పేసుకున్నాం అంటే వేసుకున్నాం కదా, పైన ఎగ్స్ వేసుకున్నాం కదా, కొంచెం గరం మసాలా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే 5 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది, బాగా మగ్గిపోయింది, కరిగిన కంప్లీట్ అయింది. టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది కదా, చూసారు, వాచ్ చేస్తున్నారు వీడియో బాగానే. కానీ